ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేసి తీరడానికి దేవుడు మనందరి జీవితంలో కల్పించిన గొప్ప కృపావాల్సిన బట్టి దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవునికి ఆరాధన చేసి తీరడానికి దేవుడు కృపాభాగ్యం దయచేసినందుకు దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం చెప్పుచున్న దేవుని యొక్క సన్నిధిలో గడుపుట 1000 సంవత్సరముల కన్నా శ్రేష్టమైనది. ఈ పగటి వేళను అది ఆత్మను అనుభవించుంటే బాగుపడి తీరుతుంది. దేవుని ఆత్మను అనుభవించలేకపోతే నీకన్నా నాశనం కలిగే చర్యలు ఇంకొకటి జీవించి తీరలేడు. అందుకే మొదటి దశలోనికైకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చెబుతున్న మాట, ఆత్మను అనుభవించుకోండి. చాలా మంది సంఘంలో ఫైర్ ఎస్టింగ్విషర్ గా పనిచేస్తున్నారు. మండుతున్న అగ్నిని ఆపడానికి ప్రయత్నం చేసే ఫైర్ ఎస్టింగ్విషర్లు ఈ కాలంలో అధికంగా పెరిగి తీరుచున్నారు. కానీ దేవుని బిడ్డలు చేసుకోవాల్సిన ప్రాధాన్యత కలిగిన ఒక మాట, ఆత్మను వృద్ధిపరిచేటట్టుగా ఉండి తీరాలి. అందుకే తిమోతితో దేవుడి యొక్క దాసు పౌలు చెప్తున్న ఒక మాట, నా హస్తార్పణం మూలముగా నీవు పొందుకున్న ఆత్మశక్తిని నీవే చేసుకుని తీరాలి, ప్రచురింపు చేసుకుని తీరాలి. ఆపివేయడానికి ప్రయత్నం చేయక ఏం చేసి తీరాలి, దానిలో వృద్ధి చెంది తీరడానికి ప్రయత్నం చేసుకుని తీరాలి. ఆత్మలో జీవించలేకపోతే, ఆత్మలో నిండలేకపోతే శారీరక సుఖముతో దేవుని ఏం చేయొచ్చు? దేవునికి ఆరాధన చేసేవాడిగా ఉండి తీరొచ్చు. దాని వలన నువ్వు యేసయ్యను కాదు ఆరాధించేది, నువ్వు ఒక మతాన్ని స్థాపించి తీరేది. ఈ కాలంలో ప్రజలు వ్యగ్రత చెంది తీరుతున్నారు మతం స్థాపించి తీరడానికి. మన సంఘంలో కూడా మతం స్థాపించే వాళ్ళు ఉన్నారా లేదా, వారి పద్ధతులు, వారి ఆరాధన, వారి జీవిత ప్రక్రియను మీరు పరిశోధించుకు చూస్తే మీరు కూడా తెలుసుకోగలిగి తీరుతారు. క్రైస్తవ్యం అన్న మతములకి వారి మెల్లిమెల్లిగా దిగిపోయి తీరుతున్నారు. యేసయ్య మతం స్థాపించడానికి రాలేదు. ఆయన మతబోధకుడు కాదు, మత స్థాపకుడు కాదు, మతానికి ఆధారపరిచిన ఒక వ్యక్తి కాదు. ఆయన మార్గ పురుషుడు. ఆయన మార్గములను సరళపరిచిన దేవుడు. ఆయన మార్గముల ద్వారా వెళ్ళిన వారికి ఆత్మశక్తి వెంబడింపు ఇచ్చి చేరినట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. ఈ పగటి వేళ మార్గములో వెళ్తున్నామా, మతములో వెళ్తున్నామా, నీవే ఒకసారి విచారణ చేసి తీరాలి. మార్గములో వెళ్ళిన వారు చివరి గమ్యము పరలోకానికి చేరుకోగలిగి తీరుతారు. మతములో వెళ్ళిన వారు అంత్యక్రీస్తుతో ఆటాడి తీరడానికి వేదిక కల్పించే తీరే సహవాసాలు జరుగుతున్నాయి, ప్రారంభింపబడి తీరుతున్నాయి. దాని కొరకు మీ జీవితాన్ని మీరేం చేసుకోవాలి, వివేచన కలిగి ఉండి తీరి దాని నుంచే నేర్చుకు తీరడానికి ప్రయత్నం చేసుకోవాలి, అభ్యాసం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మనం చదివిన వాక్య భాగంలోకి వద్దాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం. అక్కడ మనం చదివినప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నది. యెహోషువతో దేవుడు మాట్లాడి చెప్పుచున్న ఒక మాట, ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం 6 సంకేత నగరములు. ఒకవేళ చెప్పలేదు కదా 6 సంకేత నగరం పేర్లు తెలియదు అనుకుంటా. మీరు ఈరోజు చదవలేదు కదా, వెరీ గుడ్, చాలా మంచిది. అలా చదవకుండా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇలాగే ఆత్మిక స్థితిగతుల్లో దేవుని యొక్క వాక్యం బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ 6 దేవుడి ఆశ్రయపురములను, సంకేత నగరములను, ఆశ్రయపురములను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. దానిని మనం చదువుకోగలిగి తీరితే మనం ఆ అధ్యాయంలో మనం చూసి, 1 కాదేశు, గలీలా నఫ్తాల ప్రాంతానికి దేవుడు కాదేశ్ అన్న ప్రాంతాన్ని ఇచ్చి తీరారు. 2ది షేకెము, ఎఫ్రైం దేశస్థానికి ఆధారపడేటట్టుగా ఇచ్చి తీరారు. 3దిగా హెబ్రోన్ లేకపోతే కిర్యత్ అర్బా, దాని నుంచి యూదా దేశానికి చెంది తీరినట్టుగా మనకు అక్కడ కనబడుతున్నట్టుగా బైబిల్ అక్కడ ప్రస్తావించి తీరుతుంది. ఇవన్నీ కూడా యోర్దాను కన్నా పడమటి దిక్కున ఉన్నట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. రెండోదిగా మనం చూసినప్పుడు బెసెర్ రూబేన్ గోత్రానికి చెందినట్టు, రామోత్ గాద్ గోత్రానికి చెందినట్టు, గోనాన్ మనష్షే గోత్రానికి చెందినట్టు, ఇది పశ్చిమ యోర్దానుకు పశ్చిమ ప్రాంతంలో ఉన్నట్టుగా 3 సుమారు 6 ఆశ్రయపురము లేకపోతే సంకేత నగరం అని చెప్పుకు తీరొచ్చు. ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చి తీరడానికి ఉన్న ఒక కారణం అక్కడ ఉంది. ఎందుకు ఆ కారణం మనం చూడగలిగి తీరితే దాన్ని 3వ వచనం చదివితే మనం చూసి తీరొచ్చు. హఠాత్తుగా, అకస్మాత్తుగా, తెలుసో తెలియకో ఒక వ్యక్తి ఒకరిని హత్య చేసిన ఎడల ఆ వ్యక్తికి ఏం దొరికి తీరొచ్చు? సంకేత నగరములోకి, ఆశ్రయ నగరములోకి పరిగెత్తి వెళ్ళి తీరడానికి ఉన్న ఏముంది? ఒక అవకాశం ఉన్నట్టుగా బైబిల్ అక్కడ ప్రస్తావించి తీరుతున్నది. దాని అర్థం మనిషి జీవిత ప్రణాళికలో కేవలం రక్షణ పొందిన వారికి మాత్రం కాదు, అదే రీతిగా ఏదైనా పొరపాటులు చేసిన వారి పట్ల కూడా దేవుడు మనసు కలిగిన వాడు. అందుకే కదా మనం ఎన్ని పిచ్చి పొరపాట్లు చేసిన దేవుడు క్షమించి తీరుతున్నాడు. ఆరాధన ఎక్కడొట్టినా, ఆరాధనకు రాకపోయినా, సంఘముతో కలవకపోయినా, ఉపవాసం చేయకపోయినా, దేవునికి ఘనత ఇచ్చిన వేషధారణ చేసిన దేవుడు వాటికి ఏం చేయట్లేదు, వెంటనే శిక్షించి తీరట్లేదు. బాధపడుతూ ఇప్పుడు శిక్షించట్లేదని చెప్పి నువ్వు ఆరాటపడి
చెప్పండి, ఎగబరుచుకొని తిరిగేసుకో. ఒక రోజు దేవుడు దీని అన్ని లెక్కలు అప్పదిప్పుకునేది ఎదురుగా. దాని అర్థం దేవునికి ఒక ప్రత్యేకత. ఏం చేసే దేవుడు అందరి కొరకు జాలిని అప్పగించుకున్న దేవుడు అన్నట్టుగా బైబిల్ అక్కడ ప్రస్తావించి తీరుతున్నది. అందుకే నేను చెప్పి రావాలనుకున్న ఉద్దేశం, దేవుడి సంకేత నగరములు లేకపోతే ఆశ్రయ నగరములు దేవుడు ఎవరి కొరకు ఇచ్చి తీరారు, దేవుని యొక్క ప్రజల కొరకు ఇచ్చి తీరినట్టుగా బైబిల్ అక్కడ ప్రస్తావించి తీరుతున్నది. ఎవరెవరి కొరకు ఇచ్చి తీరారు? ఇశ్రాయేలీయుల కొరకు ఇచ్చి తీరారు, అన్య దేశస్తుల కొరకు ఇచ్చి తీరారు, ప్రయాణికుల కొరకు దేవుడు ఇచ్చి తీరారు. దానికి అర్థం రక్షణ పొందిన వారి పట్ల మాత్రం దేవుడు దయ చూపించే దేవుడు కాదు, దేవుడు అందరి పట్ల దయ చూపించే దేవుడు అని పక్కన తెలుసు చేయాలి. అందుకే దాన్ని మనం చదివినప్పుడు మనం చూసుకోగలిగిన ఒక మాట, దాని 20వ అధ్యాయం 3వ వచనము. ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతి హత్య చేయవాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. దాని అర్థం ఆశ్రయపురములోకి ఒక వ్యక్తి పరిగెట్టి వెళ్ళడం వలన తన మీద ఉన్న రక్తపు లేకపోతే న్యాయం ఇది ఏమై తీరును? తప్పి తీరును. ఈ పగటి వేళ నీ మీద కూడా ఒక రక్తపు న్యాయ విధి ఉన్నది అన్నది మీరు తెలుసు తీరాలి. దాని అర్థం బైబిల్ చెప్తున్నమాట, కాయిన్ యొక్క హైవేల్ యొక్క రక్తము కన్నా శ్రేష్టయుక్తమైన ఒక రక్తం ఏం చేసి తీరుతున్నది? కేకేసి తీరుతున్నది. ఆ కేక ఆలకించిన వాడే రక్షణ పొందుకోగలిగేది. ఆ కేక నువ్వు రక్షణ పొందే బాగానే ఉంది, హల్లెలూయా స్తుతి మహిమ అని చెప్పేసి తిరిగారు. మీ అమ్మ మారిందా? మీ అమ్మ శబ్దం విన్నదా? నీ తాత శబ్దం విన్నాడా? నీ కొడుక శబ్దం విన్నాడా? నీ కూతుర శబ్దం విన్నాడా? నీ కోడళ్ళ శబ్దం విన్నాడా? వినలేకపోతే దానికన్నా దౌర్భాగ్యత ఇంకొకటి లేదు. ఈ పగటి వేళ వారు కూడా వినిపించుకు తీరేందుగా, ఏమి వినిపించి తీరేందుగా? ఆ రక్తపు కేక వినిపించుకు తీరదాని అర్థం ఆ రక్తపు కేక కేకేసి తీరుతుంది. ఏమి? నేను అన్యాయంగా చచ్చి తీరిని, నేను ఏ దోషం చెయ్యకుండా నేను చచ్చి తీరిని, నాలో ఏ రీతి కలిగిన పాప స్వభావము లేదు, అలా చచ్చి తీరిన వాడు ఏకైక పురుషుడు ఇంకెవడు లేడు, సాక్షాత్ యేసుక్రీస్తు వారే. అందుకే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినది, దేవుని యొక్క నామము నాకు ఆశ్రయము ఇచ్చుచున్న ఒక గోపురమౌచున్నది, అక్కడికి నీతిమంతుడు పరిగెట్టి వెళ్ళిన ఎడల ఆయన ఏ పొందుకోగలిగి తీరుతాడు? ఆయన నెమ్మదిని పొందుకోగలిగి తీరుతాడు. దాని అర్థం దేవుని యొక్క పేరు మనకేమై ఉన్నారు? బలమైన దుర్గమై ఉన్నది దేవుని యొక్క నామం. దాని అర్థం దేవుని యొక్క పేరు, దాని అర్థం యేసు. యేసు అన్న పేరుకి అర్థం రక్షకుడు. ఆ పేరులో మనకేముంది? ఆశ్రయం ఉంది. ఈ పగటివేళ ఆయన పేరు పలికేనా నీవు జీవించి తీరేది. అందుకే ప్రార్థన చేసేటప్పుడు ఆయన యేసయ్య చెప్పిన ఒక మాట, నా పేరట నీవు ఏమి అడిగి ఉంటావు దానిని నేనేం చేసి తీరుతాను, ఇచ్చి తీరుతాను. దాని అర్థం ఆయన పేరుకేముంది? అధిక ప్రాధాన్యత ఉంది. ఆ పేరుని ఆశ్రయించుకు తీరేన ఈ పనులు పద్ధతులు ప్రక్రియలన్నీ చేసి తీరేది. పగటివేళ ఒకసారి నిన్న నీవు విచారణ చేసుకు తీరాలి. అందుకే ఇక్కడ రాయబడిన వాక్య భాగంలో మనం చూసి తీరొచ్చు, దేవుడి యొక్క పేరుని పిలిచిన ఎడల వారికి ఏం దొరికి తీరొచ్చు? ఆశ్రయ నగరంలో వారికి సంకేతము దొరికి తీరొచ్చు. అది అక్కడ బైబిల్ చెప్తున్న ఒక మాట, ఆ ఆశ్రయ నగరంలో వారికి న్యాయం దొరికి తీరుతుంది. ఆ ఆశ్రయ నగరంలో వారికి ఏం దొరికి తీరుతుంది? వారికి ఓదార్పు దొరికి తీరుతుంది. ఈ ఆశ్రయ నగరములో ఎదిపోవడం వలన దేవుని వలన వాళ్ళకి న్యాయం దొరికి తీరుతుంది. ఈ ప్రభుత్వం నీకు న్యాయం ఇచ్చేది కాదు, ఈ లోకంలో ఉన్న వ్యవస్థ ఏది నీకు న్యాయం ఇచ్చేది కాదు. కానీ బైబిల్ సెలవిచ్చే మాట, యేసయ్య నీకు న్యాయం ఇచ్చుచున్న మంచి న్యాయాధిపతి ఆయను. ఈ పగటి వెళ్ళే న్యాయం గుచ్చుకు తీరడానికి మోకాళ్ళకి తీయడానికి ప్రయత్నం చేసుకో. కొంతమంది దేవుని బిడ్డలు తయారయ్యారు, కోర్టులు కచేరీలు పోలీస్ స్టేషన్ తిరగడానికి. అమ్మ అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా కూర్చుంటే చెవులు బాగా ఆలకించుకొని వెళ్ళు, ఆయనకి తీర్పిస్తారని చెప్పి డబ్బులు ఖర్చు చేసేసుకొని తిరిగి ఏం పెద్ద ప్రయోజనం లేదు. దానికన్నా మంచి పని నీ న్యాయం, నీ కేసు పరిహారపరిచి తీరడానికి మోకాలు ఆగది. ప్రార్థన చేయి, దేవుని దగ్గర సాగిల పడి తీరు. నీ జీవిత విషయాలకన్నీ ఏం చేయొచ్చు? ఆయన పరిహరించుకు తీరే పరిహారిగా ఏమై తీరచ్చు? సహాయపడి తీరచ్చు. అందుకని పగటి వల్ల చెప్పడానికి కోరే ఒక మాట, ఇశ్రాయేలు ప్రజలకి మంచి న్యాయాధ్యక్షుడిగా ధర్మశాస్త్రములో దేవుడు వారికి అందించిన 6 ఆశ్రయపురముగా బైబిల్ అక్కడ ప్రస్తావించి తీరుతున్నది. ఆ సంకేత నగరానికి ఏముంది? ఆశ్రయించుకు తీరడానికి వేదిగా ఉన్నది. ఈ పగటి వేళ ఆశ్రయించుకు తీరడానికి దేవుడు సహాయపడేటట్టుగా ఉంది తీరాలి. దేవుడికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? దేవుడు అందరినీ ఓదార్చుచున్న దేవుడు, దేవుడు అందరికీ దయచేస్తున్న దేవుడు, దేవుడు అందరి పట్ల న్యాయయుక్తంగా ఏం చేసే దేవుడు? తీర్పునిచ్చే దేవుడు. అది ఎక్కడ చెప్పేమాట, నీతిమంతుల పట్ల పాపుల పట్ల ఒకే రీతిగా వర్షం కురిపించి దేవుడున్నారు.
వర్షం కొరకు కొందరే ప్రార్థన చేసి తీరుతున్నారు. కొందరు అందరి కొరకు దేవుడు వర్షాన్ని కురిపించేది. దాని ఆయనకున్న మనస్తత్వం ఎంత గొప్పదో ఈ పగటిలో ఒక్కసారి ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దాని అర్థం ఇశ్రాయేలు ప్రజలకు అర్థమైంది. దేవుడు నడిపించిన విధానంలో వారికి ఏముంది? ఒక ఆశ్రయపురం ఉంది. అక్కడికి వారు ఏం చేసి తీరొచ్చు? పరిగెత్తి తీరొచ్చు. ఈ పక్కన వెళ్ళని ఆశ్రయపురము ఎవరై ఉండి తీరాలి? సాక్షాత్ యేసుక్రీస్తు వారిని ఆశ్రయపురం అయి తీరాలి. ఈ పక్కన యేసయ్యతో నీకు ఎంత మాత్రం అనుబంధం ఉంది? కొందరు యేసయ్య ప్రభువా 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 పిలిచి 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 పుణ్యదానం పొందుకుంటాను అనుకుంటున్నాను. ప్రార్థనతో దేవుడు, ప్రార్థన తర్వాతతో దేవుడు. నీ పేరు పలికినందుకు పుణ్యదానం కాదు. బైబిల్లో ఒక మాట ఉన్నది. ఆ మాటను చాలా మంది దేవుని బిడ్డలు తప్పుగా పట్టుకున్నారు. ఎందరూ ఆయన నామాన్ని పిలిచి తీరుతారు, వారందరూ రక్షణ పొంది తీరుతారు. దానిని భాషాంతరంగా చదివి చూస్తే నీకు అర్థమై తీరేది. ఎందరూ యేసయ్యనే రక్షకునిగా అంగీకరించి యేసయ్యను పిలిచి తీరడం అంటే దాని అర్థం ఏంటిది? ఆయన నామాన్ని నీ రాజ్య పదవిని ఇచ్చి తీరేంతటిగా నీ ప్రాణ శరీర ఆత్మకు అన్నిటికీ ఆయనకు అప్పగించుకు తీరి అవి మూడు కూడా దేవునికి ఘనపరిచి తీరేంతటిగా, దేవుని నామాన్ని లెక్కించుకు తీరేంతటిగా ఉన్న పద్ధతి ఉంటే నువ్వేమై తీరుతావు? రక్షణ పొంది తీరుతావు. ఏసయ్య అని పిలిచానని చెప్పి బాధపడతామని అనుకోమాక. చాలా మంది అనుకుంటారు పెపు 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 అని పేరు పెట్టుకుంటే నేను నో వే, అది హైందవ సాంప్రదాయం. అలా పేరు పెట్టి 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 నాకు మోక్షం వచ్చింది, అది హైందవ సాంప్రదాయం. బైబిల్ దానిని ప్రోత్సహించి తీరట్లేదు. ఒకటి రక్షణ పొంది తీరాలంటే నీకు యేసయ్యతో మంచి అనుబంధం ఉండి తీరాలి. నీకు యేసయ్య ఏమై ఉండి తీరాలి? విమోచకర్తగా ఉండి తీరాలి, ఆనందకర్తగా ఉండి తీరాలి, సహాయ అభయహస్తముగా ఉండి తీరాలి. యేసయ్య మీద ఆనుకున్నవాడు ఇంకెక్కడ న్యాయం కోరి వెళ్ళడు. దేవుని బిడ్డలు ఉన్నారు, ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి న్యాయం అడుగుకుంటారు. మరి ఇక్కడికి రాకూడదు, ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆలయ కర్త, ఆలయ కర్మ, ఆలయానికి నడిపించే నాయకులు. దాని అర్థం యేసయ్య దగ్గరికి వచ్చిన వాడు. అందుకే బైబిల్ చెప్పే ఒక మాట, నలుల మీద ఆశ్రయించుట వాడు ఆయన శాపగ్రస్తుడు. దేవుని మీద ఆధారపడిన ఒక వ్యక్తి ఆ దేవునితో ఆశ్రయించుకు తీరి దేవుని దగ్గర నుంచి వెళ్ళాలి పొందుకోగలిగేదా అని చెప్పినవడానికి ఉద్దేశం. దేవుని దగ్గర మనకేం దొరికిన న్యాయం దొరికి దేవుని దగ్గర మనకి జాతి దొరికిన సుఖం. దేవుని దగ్గరికి పరిగెట్టిరా, దేవునితో ఉన్న సహవాసంలో పరిగెట్టి వచ్చిరా. అందుకే కదా దావీదు 2 సమూయేలు గ్రంథంలో మనం చూసించే నాతాన్ ప్రవక్త వచ్చి దావీదుతో చెప్పి తన పాపములను బోధించి తీరినప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా? ఆయన కూర్చున్న సింహాసనంలో నుంచి కిందకి దిగి తను తాను అప్పగించుకు తీరి ఎక్కడో పరిగెట్టాడు, దేవుని దగ్గరికి పరిగెట్టి తీరాడు. ఆయనకు అర్థమైతే నేను రాజుని కావచ్చును కానీ, నేను అధికారిని కావచ్చును కానీ, నాకు అన్ని ఉన్నాయి కావచ్చును కానీ బాబు కానీ వీటన్నింటిలో నేను తృప్తుని కాను. నేను ఎక్కడికి పరిగెట్టి తీరాలి? ఆశ్రయం ఇచ్చుచున్న దేవుని దగ్గరికి నేను పరిగెట్టి తీరాలి. అందుకే కీర్తన 51లో 17వ వచనంలో రాయబడి ఉన్నది, ఆయన ఆత్మ, ఆయన ఎక్కడి ఎదిగిపోయిన ఆత్మ కలిగిన వారి ఆత్మలను అంగీకరించుచున్న దేవుడు ఉన్నది. 51వ కీర్తనలో 17వ వచనం జరిగిన వాళ్ళ చదవండి. దాని అర్థం విరిగిన మనసు. ఎలా గిరిగిన మనసు? ఎలా గిరిగిన మనసును ఊరి కొట్టేది కాదు. ఎలా గిరిగి తీర దేవుని యొక్క నీతిని తెలుసుకు తీరి దేవునికి ఉన్న ప్రత్యేకతను తెలిసి తీరిన తర్వాత అయ్యో నాకు యోగ్యత లేదు ఆయన పేరు పిలుచుకు తీరడానికో ఆయన దగ్గరకు వచ్చి తీరడానికో నా ఆలోచన నిన్ను ఎరగొట్టి తీరుతున్నది. అందరూ అనుకుంటాను మేము యేసయ్య మా నాన్న అమ్మ రక్షణ పొందారు, నేను కూడా యేసయ్యని పిలిచి తీరొచ్చు. అంతా సునిశ్చితమైన ఒక మాటే కాదు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఒక వ్యక్తి యేసు ప్రభు అని ఒప్పుకు తీరాలంటే ఎవరి సహాయం కావాలి? కనీసం త్రియేక దేవునిలో పరిశుద్ధాత్మ సహాయం కావాలి. దాని అర్థం పరిశుద్ధాత్మ సహాయం నేను ఏం చేసి తీరడానికి? నీ యేసయ్య దేవుడని ఒప్పుకు తీరడానికి. యేసయ్య దేవుడని ఒప్పుకు తీరాలంటే నీ ప్రాణమే, నీ శరీరంలో ఒక ఆత్మ ఏమైతే ఇరిగిపోయి తీరాలి. అందుకే శరీరం, ప్రాణం, ఆత్మ. ఒక వ్యక్తిత్వానికి 3 వస్తువులు ఉన్నాయి, శరీరం, ప్రాణం, ఆత్మ. ఆత్మకు ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆత్మ ఎప్పుడు దేవునితో సంభాషణ కలిగి తీరుతుంది. అందుకే ఇక్కడ ఆదాం ఏ రోజు పాపం చేసి తీరాడో ఆత్మ ఏమై తీరింది? చచ్చింది అని చెప్పేదానికన్నా దాని అర్థం ఇన్యాక్టివ్ గా అయిపోయింది. హలో, సైంటిఫిక్ గా కాదు, మనం చూస్తే ఆత్మ ఏమైపోయింది? ఇట్ బికేమ్ సైలెంట్, మౌనం అయిపోయింది. కానీ కొందరు ఉన్నారు కదా ఆత్మలో అభిషేకం పొందని కొందరు మౌనం పాటించి కూర్చున్నారు. చూడొచ్చు సంఘాలు ఉన్నాయా లేదా? పక్కన గడ్డిని కట్టిపేసి చూడండి. నువ్వు వాళ్ళు చెప్తే చెప్పలేకపోతే ఆ గడ్డి చచ్చిన గడ్డి అని చెప్పుకోవాలి.
ఈ మనకి ఏదో తెలుసు తీరాలి. ఆత్మ ఎప్పుడు ఏం చేసి తీరుతున్నది? ఆత్మ ఎప్పుడు దేవునితో సంభాషణ కలిగి తీరుతున్నది. మరో పక్క శరీరం ఎప్పుడు లోకముతో సంభాషణ కలిగి బాగా ఆలోచించింది. ఇది ఆత్మ అనుకుందాం, ఇది ఎప్పుడు దేవునితో అనుగుణంగా ఖాయం చేసుకుంటది. ఇది ప్రాణం అనుకుందాం, ఇది శరీరానికి ఆత్మకి మధ్యలో ఉన్నది. శరీరం ఎప్పుడు లోకానికి ప్రేమించదు, ఎప్పుడు ఆలోచించదు. ఆత్మ ఎప్పుడు దేవుని ఆశయానికి ఆధారపడుతున్నప్పుడు శరీరం ఎప్పుడు ఏం చేసి ఉన్నది? వీటి రెండింటి మధ్య నలిగిపోయేటప్పుడు ప్రాణం నలిగిపోయేది. అదే కొందరు చెప్తే నా మనసు బాగలేదు, నా హృదయం బాగలేదు, నాకేం నచ్చట్లేదు, ఏం నచ్చకూడదు, ఇటు అడ్డు కొట్టుకున్నాం, ఇటు నువ్వు తిరిగి వెళ్తున్నాం. అందుకే ఆత్మలో ఆరాధన చేయాలి, ఆత్మలో అధివాసం మాట్లాడాలని చెప్పేది. కానీ ఇది దేవుని వశం. అప్పుడు ఇది దేంతో కలిసిపోతే ఆత్మలో శరీరం చేస్తూ సహకారంగా వస్తుంది. మన ఆత్మలో ఆరాధన ఏంటంటాడు? శరీరంతో అన్ని సిద్ధం చేసేది, ఆత్మలో దూరం ఉంటుంది. అర్థం కాలేదు. మన శరీరంతో ఒక పాట పాడితే చప్పట్లు కొట్టేస్తారు, ఆడ దొరుకుతారు, ఇటు దొరుకుతారు. ఏది చేస్తారో ఎన్ని శరీరంలో చేస్తున్నాం. శరీరము ప్రాణం కలిసి తీరేందుకు ఆత్మ కలవలేదు. అందుకే బైబిల్ చెప్పే ఒక మాట, చెప్పే ఒక మాట, శరీరము ఎప్పుడు ఆత్మకి ఏం చేస్తున్నది? వ్యభిచారం చేస్తున్నది, కామ కోరిక చేస్తున్నది. నువ్వు ఆరాధన చేయకపోతే ఏం నాకు ప్రాబ్లం పెట్టలేదు. నీ శరీరం నీ ఆత్మలో వ్యభిచరించింది, కామ కోరిక తీర్చుకుంది. ఎదిగితే బాగుంది, ఎలా పోతే నాకేం తెలియదు. హలో, మనిషి కామ కోరిక చేస్తే దాన్ని వ్యభిచారం అంటున్నాను. హలో, ఇదేంటి? శరీరం నీ శరీరం, ఓ మై గాడ్, నీ శరీరం నీ ఆత్మతో ఏం చేసింది? వ్యతిరింపజేసింది, కామ కోరిక తీర్చుకుంది. దాని వలన ఏమైంది? నలిగింది ఎవరు? ప్రాణం నలిగి తీరింది. దాని వలన వీటికి ఉన్న ప్రతినిధి ఎవరు అనుభవించాలి? ఈ ముగ్గురు అనుభవించాలి. అందుకే వచ్చేసరికి ఆరాధన చేయదు, వచ్చేసరి అన్ని భాష చెప్పాలనిపించదు. తర్వాత నీకనిపిస్తే అన్ని భాష ఏం లేదు, కృపావరం అనేది ఏం లేదు. ఏమైపోయింది? అత్యాచారం జరిగిపోయింది. అందుకే ఏం తయారవుతారు? దాని తర్వాత అనన్య సభ్యులలో తయారవుతారు. ఏం చేస్తారు? ఆత్మ చెప్పిన దానిని వినక శరీరం చెప్పిన దానిని సుఖపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే కదా బర్నబాకి ఆత్మ ప్రేరేపణ ఇచ్చడం వలన, ఆత్మీయ స్పందన కలగడం వలన ఆయన అందరికీ సహాయం చేసే పరోపకారిక పరిచర్యలు ఏం చేసి తీరాడు? ఉన్న ఆస్తి మొత్తం రాసిచ్చాడు. అది ఆయన ఆత్మలో చేసి తీరాడు. అదే పని ఎవరు చేశారు? అనన్య సభ్యులు చేశారు. దేని ద్వారా చేసి తీరారు? ఆత్మ ద్వారా కాదు, శరీరం ద్వారా. శరీరం అంటే కొంతమంది 2 5 కానుకలు పెడతాం. మా శరీరం చేస్తాం, నీ ఎప్పుడు పెట్లో దోచుకో, బ్యాంకులో పెట్టుకో. అందరూ అభిమానం చేస్తారు, నేను అన్ని ఇస్తున్నాను, నేను అన్ని చేస్తాను. ఆయన శరీరం ఆత్మ కడుగు. ఆత్మ దేవుడితో అనుబంధం ఉంటేనే ఇచ్చేది. మనిషి ఎందుకు దేవుడి దగ్గర పరిగెట్టేది తెలుసా? మనిషి దేవుడి దగ్గర ఆత్మలో ఉన్న ఆనందాన్ని, ప్రాణాన్ని కలిపి శరీరంతో కలిపి నేనేం చేసి తీరాలి? త్రియేక తత్వముతో దేవుడిని సేవించి తీరాలి. దానికి ఏం చేయాలి? ఒక వ్యక్తి దేవుడి దగ్గర పరిగెట్టి రావాలి, ఒక వ్యక్తి ఉపవాసం చేసి తీరాలి, ఒక వ్యక్తి ఈ నెల గత నెల 8 రోజులు ఉపవాసం ఉన్నారు అనిపించట్లేదంటే దాని అర్థం ఇది ఎప్పుడు గురైపోయింది అత్యాచారానికి. హలో, కొందరికి ఉపవాసమే అక్కర్లేదు. యేసు నామములో దేవా అలాంటి రోగాలు వైద్యాలు చేసిన వచ్చాడు కాక ఉపవాసం అన్నమాట అయ్యాడు. ఏ పర్లేదు, తర్వాత చెప్పుకోవచ్చు కదా, నాకు అయ్యో ప్రార్థన చేసి నాకు రోగం తెప్పించి ఉపవాసం పర్లేదు, అలాగే తెప్పించండి. దాని గురించి నేను అనుభవిస్తాను. అదో ఉపవాసం ఎందుకు చేసి తీరేది? ఉన్న కొవ్వు అరగడానికి కాదు, శరీరానికి ఏముంది? శరీరానికి ఉన్న తీవ్రత ఎంత గొప్పదు. కొందరు ఆ ఉపవాసం కూడా ఎంత పనిచేస్తారు. ఒకడు ఉపవాసం చేస్తాడు, నీ ఎందుకు? నువ్వు తిన్నావా, వెండావా, పిసిరావా, నీకు కాదు ఉపవాసం చేస్తాను కదా, శేషుడు చేయొచ్చు కదా. ఆయన కూడా చెడగొట్టాడు. హలో, దాని అర్థం ఇది ఆడియా అంతే కదా. ఏసై చెప్పిన ఒక మాట, నా ఆత్మ సిద్ధముగా ఉన్నది, శరీరం ఏమీ లేదు, రెస్పాండ్ కావట్లేదు, సహకరించి తీరట్లేదు. కొందరికి శరీరం సహకరిస్తుంది, ఓ లార్డ్. అందుకే నేను చెప్పొచ్చామంట, రన్ దేవుని దగ్గర పరిగెట్టు, ఉపవాసంతో పరిగెట్టు. అందుకే కదా
ఒక స్త్రీ వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పి ఆమె కొడుకుకి స్వస్థపరచమని చెప్పినాడు. యేసయ్య ఆమె ఏం చేయాలి? కాదు చేయలేదు. వెంటనే శిష్యుడు వాళ్ళ శిష్యుడు అనగా పరిగెత్తింది. శిష్యుడు ఈమె పిచ్చి సహించలేక యేసయ్య ఏదో చేసి పెట్టు, యేసయ్య ఆమెను స్వస్థపరిచారు. దానికి శిష్యుడు తర్వాత వచ్చాడు, యేసయ్య ఎందుకు మేము కొండ కథ అంతా తిరిగింది, నీ కథ నువ్వు కూడా మాట్లాడలేదు, మేము మాట్లాడలేదు, కానీ మేము ఏదో దయ చూపించాం, నువ్వు కూడా దయ చూపించావు. నేను దయ చూపించినప్పుడు ఎందుకు స్వస్థత కలిగలేదు, నువ్వు దయ చూపించడం. అప్పుడు యేసయ్య చెప్పారు, ఇట్లాంటి తొలగిపోయి తీరాలంటే ఏముండి తీరాలి? ఉపవాసముతో కలిగి ఉన్న ప్రార్థన. శుక్రవారం ప్రార్థన అవుతున్నది, ఉపవాసం ఉన్నోడే ఉపవాస ప్రార్థన చెప్పాలా, లేనోడు ప్రార్థన అని చెప్పేసి వెళ్ళండి, శుక్రవారం ప్రార్థన అని చెప్పేసి వెళ్ళండి. అర్థం కాదు. ఎవరైనా అడిగారు ఎక్కడికి వెళ్ళావు, ఉపవాసం. ఉపవాసం లేనప్పుడు ఉపవాసం చెప్పే హక్కు నీకు లేదు. మళ్ళీ కనిపిస్తుందంటే దేని ద్వారా? శరీరం ద్వారా పవనం చేసి అసలు అర్థం చేస్తుంది. అంటే నేను చెప్పి రావడానికి దానికి ఏం చేశారు? బ్రోకెన్ స్పిరిట్ లో ఎక్కడికి పరిగెట్టాడు, దేవుడి దగ్గరికి పరిగెట్టాడు, యాగార్పణ చేసి తీరాడు. దానివల్ల ఆయన పేరు కలిగి తీరింది, పరిహారత కలిగి తీరింది. దాన్ని చేసిన పొరపాటుగా మాత్రమే అనుభవించాలి. రుణమాఫీ దొరుకుతుంది, మాఫీ దొరకదని నేను అనట్లేదు, కానీ శిక్ష తప్పదు. లేచి నిలబడి చెప్పు, నన్ను క్షమించండి, చెప్పు, సారీ చెప్పు, నాకు తప్పు చేసిన చెప్పు, అయిపోయింది బాగానే ఉంది. దాని ప్రతినిధి నువ్వేం చేయాలి? అనుభవించడం తప్పదు. అందుకే నేను చెప్పి రావడానికి మేక్ యువర్ స్పిరిట్ బి బ్రోకెన్. నీ ఆత్మ ఇరిపించబడి తీరేంటదిగా ఏం చేయాలి? సిద్ధపరచుకోగలిగి తీరే శరీరం ప్రాణం ఆత్మతో దేవుడిని ఏం చేయొచ్చు? సేవించవచ్చు, ఆరాధించవచ్చు, దయ పొందుకు తీరవచ్చు. అందుకే నేను చెప్పి రావడానికి ఏ సంకేత నగరంలో ఉన్నాడు ఎలా పరిగెడతాడు? అయ్యో నా ప్రాణం వెనకాన్ని చంపడానికి వచ్చేవాడు ఎవరిని? మంచి కార్యం చేసి వచ్చాడా? కనిపించి వచ్చాడు. దాని అర్థం ఆ చచ్చిన వాడికి ఉన్న అనుబంధులు ఏం చేస్తారు? పరిగెట్టు వచ్చి తిరుగుతారు. అందుకే దేవుని బిడ్డలకి ఎందరు శత్రువులు? 3 శత్రువులు. ఎవరెవరు? 3 శత్రువులు. శరీరము, సాతాను, పాపం. ఈ 3 నిన్నేం చేస్తున్నది? వెంటాడుతున్నదో లేదో మీరే వివేచించండి. హలో, దాని అర్థం ఈ హత్య చేసిన వాడు వెనకాతల ఎవరు పరిగెడుతున్నారు? వారి అనుచారులు పరిగెత్తి చేస్తారు. దాని అర్థం మీ వెనకాతల ఎవరు ఉన్నారు? పాపం నీ వెనకాతల పరిగెడుతున్నది, పాపం నీ వెనకాతల పరిగెడుతున్నది, సాతాను నీ వెనకాతల పరిగెడుతున్నది. ఎందుకు? నీకేదో అధికారం చేసి తీరడానికి. లోకం నీ వెనకాతల పరిగెడుతున్నది, నీ మీద అధికారం స్థాపించి తీరడానికి. అప్పుడు ఈ ఏం చేస్తాడో తెలుసా? ఒకే మాట, దేవా నన్ను ఏదో ఒక రీతిగా బతికించు దేవా, నన్ను ఏదో ఒక రీతిగా కాపాడు దేవా, నన్ను ఏదో నా ప్రాణానికి ఏమేసి తీరుదేవా, సహాయం చేసి తీరుదేవా, బతికితే నీ కొరకు, చస్తే నీ కొరకు, జీవితే తీరితే దేవా, నీ నగరంలో నేను చేరి తీరాలి. ఉండాలి. ఇది అలాగా లేదు. కొంతమంది జబ్బుతో వేసే దగ్గరికి వచ్చారు, గబ్బుతో వేసే చెప్పాను. జబ్బు ఏదో రోగంతో వేసే క్షమించాడు, తర్వాత వేసే క్షమించిన తర్వాత మరి వేసే పనికిరాడు. ఇది ఏసైకి అనుసారి ఉన్నాడు. ఇది ఏసై కోసం ఏంటి? సంకేత నగరానికి వెళ్ళావు, నీకు స్వస్థత దొరికింది, క్షేమం దొరికింది, ఆరోగ్యం బట్టి డ్యూటు ఏం చేశావు? తర్వాత మళ్ళీ చెప్పకూడదు, జబ్బుల ద్వారా నేను ఏసై దగ్గరికి వచ్చాను. ఇప్పుడు గబ్బు అయ్యే విషయం మర్చిపోయావు. జబ్బు ద్వారా ఏసై దగ్గరికి వచ్చావు, ఆరోగ్యం ద్వారా ఏసై అని అంటున్నావు. ఇంకొకటి అలా కాదు, ఆశ్రయం పూర్వంలోకి పరిగెట్టిన వ్యక్తికి ఆశ్రయుడు తెలుసా? దేవా, ఇంతకాలంలో నువ్వే నేను ఎన్నో పొరపాట్లు చేశాను, ఇక నీ కొరకు నేను జీవించి తీరుతా, నీ ఆశ్రయాన్ని నేను ఆధారం చేసుకుంది. దాని అర్థం ఈ వ్యక్తి ఆ సంకేత నగరంలోకి పరిగెట్టేది తీరి అక్కడ ఏం చేయొచ్చు? కాపురం చేసుకుని ఉండి తీరుదు. ఎంతకాలం? యాజకుడు అక్కడ బతుకున్నంత కాలం, అక్కడ యాజకుడు బతుకున్నంత కాలం ఆయన ఏం చేయొచ్చు? పరిగెట్టెళ్ళి తీరొచ్చు. అందుకే ఆశ్రయపురం ఎప్పుడు ఏమై ఉంది? తెరవబడే స్థాయిలో ఉంది. ఈ పవిత్రత తెలుసుకు తీరాలి. దేవుని యొక్క బిడ్డల కొరకు ఆశ్రయపురమైన యేసయ్య ఎప్పుడు రిసీవింగ్ తో మిమ్మల్ని ఆహ్వానించి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగే పరివేశంలో యేసయ్య ఉండి తీరుతున్నాడు. అందుకే యోహాను సువార్త పుస్తకం 6వ అధ్యాయం 37వ వచనంలో చెప్పుచిన మాట, ఎవరైనా నా దగ్గరికి వచ్చి తీరితే నేను వారిని ఏం చేసే దేవుడిని కాదు, తోచివేసే దేవుడిని కాదు, పక్కకి రెట్టించే దేవుడిని కాదు, ఆశపడిన వ్యక్తిని నేనేం చేసే దేవుడిని, చేర్చుకున్న దేవుడిని. ఇదే యేసయ్యకున్న ప్రత్యేకత, ఇదే దేవుడికి ఉన్న ప్రత్యేకత. ఆయన అందరినీ ఏం చేసే దేవుడు. అందరినీ ఆయన
ఎక్కడికి తీసుకొచ్చారు? యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. జస్ట్ జీసస్ వెల్కమ్ హర్. యేసయ్య ఆమె ఏం చేసుకున్నారు? ఆమె మాత్రం కాదు, వచ్చిన అన్నీ చేసుకున్నారు. మనకున్న విభ్రాంతి, వాక్యం తెలియక కొందరు తిరుగుతున్నారు. యేసయ్య అందరినీ పిలిచారు. అందుకే యేసయ్య ఏం చేశారు? 2 సార్లు నేలలో ఏం చేశారు? రాశారు. ఫస్ట్ టైం నేలలో రాసి తీరడానికి కారణం తెలుసా? వాళ్ళకి చూపించి తీరారు. నాయన మోషే ధర్మశాస్త్రం గురించి మాట్లాడే వాళ్ళు యేసయ్యని తర్కించడానికి వచ్చారు. ఏమని? మోషే ధర్మశాస్త్రం చెప్తున్నది ఇట్లాంటి ఆమె ఏం చేయాలి? తప్పించి తీరే మార్గం లేదు, చంపి తీరే మార్గం. యేసయ్య నా మనస్తత్వం చూడండి. ఇది చంపి తీరడానికి మనుషులందరూ వచ్చి తీరినప్పుడు యేసయ్య ఆమెను బతికించి తీరడానికి ఏం చేసి తీరింది? మోషేకి ఎక్కడ? మోషేకి ఆ కొండ పైన రాసి ఇచ్చిన రాత్రి పలకను మరలా ఒక్కసారి వారిని ఏం చేశారు? చూపించి తీరేటట్టుగా నేల మీద రాసి పెట్టారు. రాతి మీద రాయడానికి గల కారణం ఏంటిది? ఆ రాయి మీద రాయడానికి ధర్మశాస్త్రంగా నిలిచిపోయింది. ఎప్పుడైతే రాతి మీద రాయక్కర్లేదు, నేల మీద రాసేటప్పుడే రాతి మీద రాసి నీకు గుర్తుకు రావాలి. మొదటి ఏం గుర్తుకు రాదు? రాసిన గుర్తుకు రాదు. యేసయ్య రాస్తే ఈయనకు గుర్తు వచ్చింది. అర్థం కాలేదనుకుంటా. దాని తర్వాత యేసయ్య రాయటం చూసి పిచ్చెక్కిపోయారు, కోపం అయిపోయారు. ఓ మై గాడ్! యేసయ్య రాసేటప్పుడు కోపం అంతా ఎవరో మీరు ఆలోచించుకోవాలి. అంతే కదా? మాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు కొడుకున్నాను, చంపేశారు. కొడుకో, నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకుంటాం. చేసుకో, నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకో. యేసయ్య రాసేటప్పుడు వాళ్ళకి ఏమనిపించింది? అతి తీవ్రత, అతి కోపం, అతి ద్వేషం, అతి అసూయ కనిపించి వచ్చి తీరింది. రాసేటప్పుడైనా పరిజ్ఞానం వచ్చి తీరాలి, రాలే. రెండోసారి మరలా యేసయ్య ఏం చేయడానికి ప్రారంభించారు? రాసేయడానికి ప్రారంభించారు. అప్పుడు కూడా వాళ్ళకి పరిజ్ఞానం కాదు. యేసయ్య ఒక్క మాట అన్నారు, మీలో ఏం లేక, మీలో ఏనాడు కూడా పాపపు ఆశ లేనివాడు. ఏంటిది? అందుకే కదా బైబిల్ మోహం, పాపం సెకండరీ నాయన. మోహం అంటే ఆశ అంటే నీది కానిది నీకు కావాలనిపించడం. అడవడం బండిగా ఉన్నాడు, మాకు ఇప్పుడు ఆ కొత్త బండి కొన్నోడికి నీ ఆశకి 2 కలిపి ఏం చేసింది? పిల్లకాయలకి దానికి మేత నువ్వే పెట్టాలి, ఫుడ్ నువ్వే పెట్టాలి. హలో, అందుకే కదా యేసయ్య చెప్పిన ఒక మాట, ఒక స్త్రీని హలో ఒక స్త్రీని మోహన్ ఒక ప్రత్యేకత ఎప్పటికీ తెలియదు. 10 ఆజ్ఞలు అన్నిటికన్నా చెప్పదే చేయకూడదు. మిగతా 9 అందరికీ కనబడదు, ఇది ఒక్కడే కనబడదు. మనం ఈ 9 విషయంలో బాగా పోరాటం 10వ దాని గురించి ఆడటం పోరాటం లేదు. హలో, మనం చెప్తాము నేను దేవుని కోసం అది చేసేస్తాను, ఇది చేస్తాను. అది కూడా మా అమ్మాయి, అది దేవుని యొక్క చిత్తం కాకపోతే మనం అనుకుంటున్నాం దేవుని కోసం చేస్తాను, ఎవరు చేస్తాను, దేవుని చిత్తం నీ చిత్తంలో నువ్వు చేసేస్తున్నావు. ఏమే అప్పుడున్న ఎమోషన్ చెప్పేస్తున్నావు, నువ్వు అది చేసేస్తాను, ఇది చేసేస్తాను. బాధ కలిగే పరివేశం వస్తే అప్పుడే పిల్లలు బయటకు వస్తాయి. మోహన్ గర్భం ధరించిన పిల్లలు 1, 2, 3, 4, 5. ఓ లార్డ్, హల్లెలూయా. అందుకే ఏదైనా నిర్ణయాలు చేసుకునే ముందు దైవ చిత్తం గురించి ఏం చేయండి? ఆలోచించి అబ్రహాము గురించి ఎవరిని ఎలియాజరుని పంపించేటప్పుడు దైవ చిత్తంతో ఆయన బయలుదేరుతున్నాడు. ఎలియాజరు పరిశుద్ధాత్మక సాదృశ్యం కలిగిన ఎలియాజరే ఈ ప్రయాణం అంతట్లో ఒకటి. దైవ చిత్తమే కలగాలి, దైవ చిత్తం ఉన్నదే కావాలి, దైవ చిత్తం ఉన్న దానితోనే మాట్లాడాలి. దైవ చిత్తం ఉన్న దాని అర్థం ఏం చేస్తున్నాడు నేను? ఆయన తన చిత్తాన్ని చంపుకుంటూ దైవ చిత్తాన్ని శాపం చేసుకుంటూ దైవ చిత్తానికి తోడు పరుచుకుంటూ తన చిత్తాన్ని ఏం చేస్తున్నాడు? పొందుపరుచుకుంటున్నాడు తన చిత్తాన్ని. శుక్రవారం కూడా నేను చెప్పాను, అందరూ చెప్తున్నారు కదా దేవుని వాక్యము సుత్తి లాంటిది, ఎక్కడ పోతుంది?
హార్ట్కి బాధేస్తుందని మీ అందరూ బాధ బాబు హార్ట్కి అందరూ బాధేది వాక్యం అలా ఉంది. దాని భావార్థం తెలుసుకున్నాడు. హార్ట్కి బాధ అయితే హార్ట్ ముక్కు మొక్కలు అయిపోయి నీకు గుడిపుంటు వచ్చి చచ్చిపోతాం. దేవుడు ఎక్కడ వాడేది? దేవుడి యొక్క వాక్య శక్తి ద్వారా నీ ఇష్టం, నీకంటూ ఒక ఇష్టం ఉంది. అది దాటిన తర్వాత ఏదైనా నువ్వు ఇప్పుడు వేసుకున్న బట్టలు నీ ఇష్టంతో వేసుకున్నావు. దేవునికి ఏమడిగి దేవుడికి వేసుకోవచ్చునా? అలా అడిగిన వాళ్ళు అలా అడిగిన తన చొక్క వేసుకుని తిరుగుతాడు. మీరంతా అజెంట్ దగ్గర తెల్ల చొక్క అయ్యారు. అరే బాబు పర్లోకం తీర్చి వస్తే తెల్లవాగా నల్లవా తెలిసిపోతాయి. పర్లోకంలో ఉన్నవన్నీ తెల్లవే, పర్లోకంలో అంకితం చేసేది అన్ని తెల్లపరిచేదే. అలాగైతే దేవుని యొక్క బిడ్డలు ఏం చేయడానికి అది చేరి చూసిన వాడే దీన్ని అలవాటు చేసుకుంటారు. లేవాడు రికార్డ్ డ్యాన్స్ లో బట్టలు తిరుగుతున్నాం. నీ విషయం మీరు చూసుకోండి, నాకు సంబంధం లేదు. నేను చెప్పొచ్చిన మాట, నీ ఎక్కడ శుద్ధి దెబ్బ ఎక్కడ తగులుతున్నది? నీ ఇష్టం మీద, నీ ఇష్టం మీద శుద్ధి దెబ్బ తగిలితే రెస్పాండ్ అవుతావు. బాగా శుద్ధి దెబ్బ తగలేదా? వచ్చిన ఎవరు పరిశులు పెద్దలు అందరి మీదకి దేవుడు శుద్ధి దెబ్బ కొట్టేశారు. ఏమని? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ 10వ ఆజ్ఞలో ఉన్నది, మోహపు చూపు లేకపోతే, సిన్ఫుల్ డిజైర్ లేకపోతే, పాపము కోరికలు లేకపోతే ఏం చెయ్యి? ఇసురు. అందరూ ఏం చేసేశారు? ఒక్క ప్రశ్నకి రాయి పడిపోద్దా? ఒక్క ప్రశ్నకి రాయి పడిపోద్దా? రాయి పడిపోవడం పెద్ద విషయం కాదు. మనం అనుకోక రాయి పడేసి వెళ్ళిపోయి మంచి విషయం. నాయన నో, రాయ పడేసి అక్కడ నిలబడాలి. ఎక్కడ పరిగెట్టినా ఈ చెప్పిన ఈ చొప్పుడు ఈ చెవుడికి వినబడతాయి. ఏ చొప్పుడు? పాప కొరికి లేదా? నీకు పాప కొరికి లేదా? రాయి వదిలేసామే, బయటకు వెళ్ళిపోయామే. ఇంగ్లీష్ లో అక్కడ చెప్పిన మాట్లాడదు కదా, దే హ్యాడ్ ఏ కన్విక్టెడ్ కన్సైన్స్. వారి మనసాక్షి ఏమై తీరింది? గణనీయ పరిచి తీరింది. ఏ మనసాక్షి? ఏ మనసాక్షి? మంచి మనసాక్షి అని మనం చెప్పలేము. మంచి మనసాక్షి ఉన్నాడు అక్కడ నిలబడిపోతాడు. హలో, మనసాక్షి అందరికీ దేవుడు ఇచ్చారు. ఎవరిదని నేను చెప్పడం మంచి మనసాక్షి అది ప్రత్యేకంగా దేవుడు మనకి ఇచ్చేది. ఎప్పుడు? బాప్తిసం పొందే పరివేషణ ప్రక్రియలో, ఏదేమైనా మరణ పునరుద్ధానాలలో పాలవాదకుడైన వాడికి దేవుడు ఇచ్చిన ప్రత్యేక బోనస్ అది. ఏంటది? మంచి మనసాక్షి. అది నిన్ను ఎప్పుడు ఏం చేస్తుంటది? నేను తీర్పు తీరుతూనే ఉంటది, ఎప్పుడు నీతో వాదిస్తూనే ఉంటది, ఎప్పుడు నీతో మాట్లాడుతూనే ఉంటది, ఎప్పుడు నీకు అది స్పందన కలుగుతూనే ఉంటది. మంచి మనసాక్షి ఉన్నాడు. ఏదైనా పొరపాటు చేస్తే ప్రార్థన రాదు, ప్రేక్షణ రాదు, అనిపించదు. ఏం చేయాలనిపిస్తుంది? ఏదో ఒక విధానంగా వెళ్ళి చేసిన తప్పులను ఏం చేసి తీరాలి? ఒప్పుకుని తీరేందుకు ఆ ప్రణాళిక ఎవరు అడుగుతుంటది? మంచి మనసాక్షి అడిగి తీరుతుంది. మంచి మనసాక్షి ఉంటే క్రమపరుచుకొని నిలిచు. లేదు మనసాక్షి ఉంది, రాత్రి చేసి నేను పారిపోతానంటే ఇంకా పోయినట్టే. ఏం జరిగి తీరదు. వీళ్ళేమనుకున్నారు? రాయిగా ఇసిరేసి ఆ మనసాక్షితో వెళ్ళిపోతే అయిపోతుందేమో అనుకున్నారు. అందుకే యేసయ్య వెయిట్ చేశారు. ఎందుకు? మనసు మారి తీరడానికి అవకాశం ఇచ్చి తీరడానికి. వచ్చిన వాడికి ఏం వస్తున్నది? మనసాక్షి లోపల వెలకలు తీరుతున్నది. అయ్యో, చేసిన పొరపాటు సహించి తీరలేదు. ఏర్పాటు చేసిన నగరం ఉండబట్టే నాకేం కలిగి తీరుతున్నది? అందుకే యేసయ్య రాసి తేరి చూసి ఆ అమ్మని అడిగాడు. ఏమని? ఇంకెవరు లేదా? ఆయన చెప్పింది నో డౌట్. లేదు ప్రభువా, ఎవరు లేరు. నేను ఆమెకి వెళ్ళలేదు, ఆమె కోరిక లేవి. హలో, అదే మనకున్న ప్రాబ్లం. ఆమె కోరిక లేవట్టి నిండుగా ఉంది, దొరికిపోయింది కూడా. అప్పుడు ఆమె ఏం కోరింది? ఆ కోరిక కన్నా ఉన్న యేసయ్యను కోరుకుంటే చాలుగా. అప్పటి వరకు పాపపు కోరిక లోపు ఉండింది. రాళ్ళు కింద పడేసరికి, మనుషులు వెళ్ళేసరికి, రాసేసరికి ఈమెకి అర్థమైపోయింది ఆ కోరిక కన్నా యేసు అన్న కోరిక
కొందరికి ఈ ఆహ్వానం విన్నట్టుంటారు. ఏ ఆహ్వానం? ఏసైకున్న ఆహ్వానం. ఏసైకున్న ఆహ్వానం పొందుకున్నవాడు ఏసయ్య ఆమెతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇక నీ జీవితంలో దూరం కలగకుండా ఉండేటట్టుగా ఏం చేసి తీరాలి? నీ దేవుని కొరకు జీవించి తీరాలి. పాపము జీవితాన్ని ఏం చేయాలి? వదిలించు తీరడానికి ప్రయత్నం చేసి తీరాలి. ఏం చేయడానికి? వదిలించుకొని తీరడానికి ప్రయత్నం చేయాలి. ద పవర్ ఆఫ్ సిన్, పాపపు శక్తిని నీవే చేసుకోవాలి, వదిలించుకోవాలి. ఎలా వదిలించేది? కొందరు చెప్పిన తోడు మానేశాను, నేను గంజాయి తాగడం మానేశాను, అన్యాయం చేయడం మానేశాను. ఫోన్ వాడడం మానేశావా? ఒక ఆలయ థ్యాంక్ యూ. టీవీ చూడడం మానేశావా? పిచ్చి కోట్ల వేయడం మానేశావా? మనం అనుకో తోడు ఇట్లన్నీ వదిలేది ఏం వదలాలి? అరే బాబా అది వదలని ఇది వదలాలి. ఓ లార్డ్, దాని అర్థం ఏది నీవు అధికంగా ప్రేమించి తీరుతున్నావు అదే నీ దేవుడు, అదే నీ దేవుడు. అర్థం కాలేదు. దేన్ని నీవు దేవుని కన్నా అధికంగా ప్రేమించి తీరుతున్నావు అదే నీ మేమోన్, అదే నీ దేవుడు. నీ అమ్మ అయితే నీ అమ్మే నీ దేవుడు, మీ నాన్న అయితే మీ నాన్న, నీ పని అయితే నీ పని నీ దేవుడు, నీ మంత్రాలు అదే నీ దేవుడు. ఓ లార్డ్, ఓ లార్డ్, ఓ లార్డ్, థాంక్యూ జీసస్. అప్పుడు అసలైన దేవుడిని అప్పుడప్పుడు బయట చేస్తావు, నకిలీ దేవుడిని వాళ్ళు రాసుకుని ఉంటావు. హలో, ఇడెన్ని ఆరాధన చేసిన ఆనందం నీలేడు, ఇడెన్ని స్తుతియాకాలు చేసినా ఏం చేయలేదు. ఇవన్నీ ఎవరికి అందుతుంది? దేవుడు ఏసై పేరట చేసేది. అంతే నువ్వంతా ఎవరికి? నీ లోపల ఉన్నది ఎవరికి? ఓ లార్డ్. అందుకే ఏసై చెప్పిన వాడు ఇద్దరే యజమానులు, ఒకటి సిరి, రెండోది చివరికి అట్లా ఎక్కడికి వచ్చేస్తుంది? సిరి దగ్గరికి అందరూ వచ్చేస్తారు. ఓ లార్డ్, హల్లెలూయా. సంకేత నగరానికి పరిగెట్టించడం వారికి చూసుకోవడానికి దేవుని చూసుకోవాలి. ఆ నగరం పట్ల, నగరంలో దేవుడు పెట్టిన ధర్మశాస్త్రం పట్ల, ఓ లార్డ్, ఆ ధర్మశాస్త్రం ఉండబట్టే ఆ వ్యక్తికి ఏం కలిగి తీరింది? పరిహారత కలిగి వచ్చి తీరింది. పగటి వేళ దేవుని ఒక ప్రత్యేకత దేవుడు ఏమి మాట్లాడతాడు? లో అయిపోతుంది. వాట్ ఎవర్ గాడ్ స్పీక్స్ ఇట్ బికమ్స్ ఎ లో. దేవుడు ఏది మాట్లాడితే ఏమైపోద్ది? ఒక ధర్మశాస్త్రం కావాలి, ఒక లోగా మారిపోద్ది. అర్థం కాలేదు. దేవుడు ఒక్క మాట మాట్లాడితే ఏమైపోద్ది? ఇట్స్ ఎ లో. దానిని మరి అప్పుడు ఏం చేయలేడు, మార్చుకో. నువ్వు మారాలి, ఆ లో పట్ల నువ్వు మారాలి, ఆ ధర్మశాస్త్రం పట్ల నువ్వు మార్చుకోవాలి. ఆ ధర్మశాస్త్రం నీలో ఆచరణగా మారి తీరాలి. సంకేతం నగరంలోకి వచ్చేసిన తర్వాత ఈ మధ్య ఏం చేద్దాం? శుభ్రం పడుకోవడం తిన్నవా? ఈడు వెయిట్ చేసేది ఏంటో తెలుసా? దేవా, ఈ శుద్ధీకరణలో నేను నిలకడత్వం కలిగి ఉండి తీరాలి. ఇది ఒక బోనస్ దొరుకుతుంది. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు అక్కడ ఉన్న యాత్రుడు చచ్చిపోతాడు అప్పుడు ఈయనకేం దొరికి తీరుతుంది? విడుదల దొరికి వచ్చి తీరుతుంది. అలాగైతే యేసుక్రీస్తు వారు మన కొరకున్న మంచి ఉత్తర మాత్రం కాదు, మంచి యాజకుడు, మంచి పురోహితుడు ఆయన. మిగతా పురోహితులందరూ కూడా చచ్చిన తర్వాత పరిచర్య ఆగిపోయింది. యేసయ్య పురోహితుడు కూడా ప్రత్యేకత ఏంటో తెలుసా? చచ్చినాక కూడా తన పరిచర్య సాగుతూనే ఉంది. నేటికి కూడా ఆయన పరిచర్య కొరకు పనిచేసి తీరుతున్నది. నేటికి కూడా తన పరిచర్య మూలంగానే ఈరోజు శంకర బయట నుండి తిరుగుతున్నా, వేసి రక్తం చేయమని చెప్పు తిరుగుతున్నా, అన్ని భాషలు దేవుడికి స్వంతం చెప్పించాడు. ఎందుకు? ఆయన యాజకుడు, దానితో పాటు ఆయన యాజకుడు మాత్రం కాదు, పని వస్తువు కూడా ఆయనే యాజకుడు, ఆయన వధింపబడిన పశువు రెండు ఆయనే. అందుకే ఇక్కడ బైబిల్ చెప్పిన మాట, మీరు మీ శరీరం ఏం చేసి తీరాలి? చచ్చిన యాగం కాదు, అర్థం పోతుండగానే మీరేం చేయబడి తీరాలి? వధింపబడి తీరాలి. వాటిలోంచి రక్తం వచ్చి తీరాలి. వాటిలోంచి వేర్పాటు. యాగర్పణ జరిగినప్పుడు ఉన్న ప్రత్యేకతలు యాగ వస్తువు అనుకుందాం. ఇది ఒక పశువు అనుకుంటే ఇది తేవాలంటే యాజకుడికి చూపించి తీరాలి. అర్థం కాలేదు. ఇది ఒక పశువు అనుకుంటే ఎక్కడికి? యెరూషలేముకు తీసుకొచ్చావా? యెరూషలేములో ఉన్న ఆవరణ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక నిలబడతాడు, దానిని పరీక్షిస్తాడు. దేనిని? మందలో
సంఘానికి బయటికి ఇస్తారు. సంఘానికి అన్ని భాష పట్టుకొచ్చావు, నో ప్రాబ్లం. కొన్ని అక్కడ రిజెక్ట్ అయిపోయింది. దీనికి ఏదైనా డిఫెక్ట్ ఉందనుకో తమ్ముడు, అయిపోయింది. హలో, కానీ సంకేత నగరానికి వచ్చిన వాడికి ఏ చెకింగ్ లేదు. హలో, ఏ చెకింగ్ లేదు, ఆయనకి ఏం లేదు. ఆయన కృప చేత దేవుడు ఏం చేసేది, యాక్సెప్ట్ చేసేది. కానీ అక్కడ ఇప్పుడు కృపాకాలం దేవుడు నేను యాక్సెప్ట్ చేస్తున్నాడు. దేవుడు అంగీకరించి తీరుతున్నాడు. అంగీకరణ పొందిన తర్వాత వ్యక్తికి అన్ని విషయం ఆయన ఏం చేస్తాడు, ఎందుకు రీచెక్ చేసేది? దేవునికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయనకి ఆశామాస కదా, ఆయనకి కావాల్సిన స్పష్టమైనది కావాలి. అలా తీసుకొచ్చిన దాన్ని ఫస్ట్ ప్రొఫైల్ అయిపోయింది. రెండోదిగా దీన్ని గుడ్డ కూడా వింటారు. గుడ్డ కూడా తన క్షేమం మొత్తం ఏం చేస్తారు, వచ్చేస్తారు. ఎందుకు లేదు, ఈ బయట వచ్చినప్పుడే ఒక వివాదం జరిగింది. ఏ వివాదం? ఆయన అజితయ్య గారు అటు పెగురయ్య గారు మాట్లాడుతారు, రే నా చూడరా, నీ చూడరా, నీది బాకరా, నాకు లావైందిరా, నా దానికి పోలు చూడరా, కండలు చూడరా, నీది ఏంట్రా బాగా ఇద్దరు ఒకే అప్పారాలతో తీసుకొచ్చారు. ఈ గట్ల దగ్గరికి వచ్చినప్పుడు చెకింగ్ అయింది. చెకింగ్ అయినప్పుడు కూడా అక్కడ నుంచి ఆయన అన్నాడు, నాది అట్ట దాటింది. దాటిన తర్వాత దీన్ని ఏం వదిలి చేశారు, తోటలు చేశారు. దాటిన తర్వాత మరి ఇది లోపల ప్రవేశం లేదు కదా, ఇది బయట టీవీ పొలి చేసుకుంటారా, నాది ఒరే బాధపడద్దురా. అక్కడ నిలబడిన యాజకుడు ఇద్దరిని పీకించారా నాయన. హలో, తోలు పీకకపోతే నీ నోరు ఆడదు కదా. దేవుడు కొన్ని పీకించేది నీ గర్వం, నీ అహంకారాన్ని మూతపడ్డాను. దేవునికి స్తోత్రం. దేవుడు దాన్ని ఓడుస్తాం. ఇది ఎవడాడదు, ఇది ఎవడా, అది ఎవరిదా తెలియదు. అందరూ వధింపబడక మునుపున్న విషయం చెప్పుకుంటున్నాను. వధింపబడి ముందు దేవుడికి నేను చేసే దేవుడు, ఓడించే దేవుడు. నీ సాంప్రదాయాలు ఓడిస్తాడు, నీ లోక సౌకర్యాలు ఓడిస్తాడు, నీ దేవతలను ఓడిస్తాడు. ఓడించిన పడినప్పుడు కూడా మోసపడి నాదంటూ లోకాన ఏదైనా ఉంటే ఎవరు చెప్తున్నది దానికి అర్థమైపోయింది. కత్తిపేట నా మీద పడింది, నా రక్తం కాలింది, నా శరీరం మొక్కైపోతుంది. నేను చెప్పింది ఎవరి గురించి? సజీవయాగంగా అర్పించిన నీ గురించి, నా గురించి. తెలుసు కత్తిపేట పడుతుందని, మొక్కలు అవుతామని తెలుసు. అప్పుడు కూడా ఏం లేదు, ఒక బాధ లేదు, ఒక చింత లేదు. కత్తిపేట పడకపోతే, మొక్కలు అవ్వకపోతే, అది నిప్పులో పడకపోతే it cannot be accepted. అప్పుడు ఏం చేయాలి? వధింపబడాలి. వధింపబడిన తర్వాత మొక్కలు అవ్వాలి. మొక్కలు అయిన తర్వాత ఎక్కడ పడాలి? ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. హలో, అగ్నిలో పడాలి. ఏ మనిషి అగ్నిలో పడాలంటే మీరంతా పడకపోతే ఏ ప్రాబ్లం? హోప్ నింపిన వస్తారు.
ఓ లార్డ్ ఉన్నారా? ఎవరు వస్తారు? ఓపెన్ ఏం చేస్తారు? ఎక్కడి నుంచి? ఎక్కడ? అగ్నితో పరిశుద్ధ అగ్నితో కాలి దాన్ని ఇంకోటి అవడం పొడిచి తలకు చెప్పు సోదరు 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 మేమేం చేస్తాం? ఓపెనింగ్ కొని ఆస్తి నువ్వే త్వరగా ఇచ్చావు. అందుకే మా సంఘంలో ఒక అబ్బాయి ఇప్పుడు లేడు. ఆయన ఎప్పుడు పాడేది సాధారణంగా జ్ఞానం వేసి లాగి లాగి ఓ నాయన నువ్వు ఓపెనింగ్ నాకు అసలు ఇచ్చావు నా అవకాశం లాగే. ఓ మై గాడ్ హల్లెలూయా. అది దేవుని యొక్క దృష్టికి ఏమై ఉన్నది? అపవిత్రమైన చేస్తుంది. ఏది దానిని ఆపదు. దాని అర్థం వారి దేవుని గారు అర్పించబడిన దానిని ఏం చేశారు? వేపచ్చి తీయాలి. యాజకులు కూడా ఒక సపరేట్ ఉంది. మీరు వధించిన దాంట్లో ఎవరికి కూడా అర్హత ఉంది? నేను వధింపబడేటప్పుడు కొన్ని నిప్పులో పడుతున్నది, కొన్ని ఎవరికి నీ కొరకు పరిచయం చేసిన యాజకులకు పనికొస్తుంది, కొన్ని ప్రత్యక్షంగా అతి పరిశుద్ధతలో. దాని అర్థం ఈ వధింపబడి తీరిన తర్వాత మొక్కలు అయితే 5 గంటలకు వెళ్ళాలా లేకపోతే నిప్పులో వెళ్ళాలా? ఈ 2 జరగాల. మనం 5 గంటలు అనుకుంటున్నాడు మన అల్లే మరి దానికే పుట్టినాడు. ఆయన 2 గంటల వేరే దానికి పుట్టినాడు. హలో అది నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఆయన తినే విషయం గురించి చెప్తున్నావు కదా, ఆయన తినలేని తిని తర్వాత ఉన్న విషయం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నువ్వే డైరెక్ట్ చెప్పేస్తావు. అదే కొందరు చెప్తావు 5 గంటలు తినేడానికి. అవును, నువ్వు 5 తినడానికి ఎక్కువ దేనికి? అండర్స్టాండ్? హలో వధించిన తర్వాత అయితే 5 నిప్పులో తర్వాత లోపలికి వెళ్ళేది రక్తం, బ్లడ్. ఎవరు? ఆ పశువు బ్లడ్ ఎక్కడికి వెళ్ళి తీస్తుంది? ఆవరణం దాటి, అది పరిశుద్ధ స్థలం దాటి పరిశుద్ధ స్థలం. ఓ మై గాడ్ హల్లెలూయా. అదే సమయోచిత సమయంలో తన కృపా సింహాసనం మీద ఏం చేయొచ్చు? యేసు రక్తం నా పాపముల గడియలో యేసు ఆజ్ఞ పరిశుద్ధ యాజకుడు చనిపోయిన తర్వాత ఇంటికి ఏం దొరుకుతుంది? విడుదల దొరుకుతుంది. విడుదల వచ్చేటప్పుడు ఈ ఆనందంగా ఉంటుంది. ఈ విడుదల పొందు వచ్చినోడు ఆనందంగా ఉంటుంది. అన్ని రోజులు భార్యను చూడలే, అన్ని రోజులు పిల్లలు చూడలే, అన్ని రోజులు కుటుంబ సభ్యులు చూడలే, అన్ని రోజులు ఊరు చూడలే, అన్ని రోజులు కేవలం విన్నాడు మాత్రమే. దేని గురించి? అందరి గురించి విన్నాడు కానీ చూడడానికి అవకాశం దొరికింది. నువ్వు కూడా అంతే కదా. ఇన్నాళ్ళు ఏసై గురించి విన్నావు, ఇన్నాళ్ళు ఆత్మ గురించి విన్నావు, ఇన్నాళ్ళు దేవుని యొక్క స్వభావం గురించి విన్నావు. చూసే ఒక అవకాశం వస్తుంది.
ఏమైతే కృప చేత మీరు రక్షింపబడి తీరాలి. కృపే మీకు రక్షణ నుంచి తీరింది. కృపే అక్కడికి చేరి తీరాలి. అందుకని మాటలు ముగిస్తున్నాను. రే దేవుడు చూడాలా, వెళ్తే ఇంటికి వెళ్ళి తీరాలి. ఏ ఇంటికి? దేవుడు మన కొరకు కడుగుతున్న ఇంటికి ఏమై కృప పట్టుకుని వెళ్ళి తీరాలి. కృప అని దేవదూతలు కృప 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 అని చెప్పుకుంటూ దేవుని సన్నిధిలో గడుపుకు తీరింది. దాని కొరకు తయారై తీరుదాం. దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఆ పరలోక రాజ్యంలోకి యేసయ్యను వహించుకు తీరి కరను పిచ్చుకు తీరాలి. పౌలు చెప్పినట్టుగా నేను మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసము నేనే వేసి కాపాడి కరను పిచ్చి అప్పగించి ఈ వాక్యాలను మనందరం కూడా దీవించుకున్నాక ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పాలనుకున్న సమయం, చిన్నపిల్లలు తెలుస్తారు, సాక్ష్యం చెప్తారు. దాని తర్వాత పెద్దలకి సాక్ష్యం చెప్పాలనుకున్న అవకాశం. దేవుడు అందరిని దీవించుకున్నాక